ఇంకొక అంశం రేవంత్ 1 మంత్ పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక్కటైతే నేను చెప్పగలను అంటే మరి ఆయనకి ఎంత స్వేచ్ఛ స్వతంత్రాలున్నాయి, ఆయన పరిపాలనా వ్యవస్థను ఎంతగా అర్థం చేసుకున్నాడు, ఆయన చూస్ చేసుకున్నటువంటి అడ్వైజర్స్ మంత్రులు ఎంత సహకారం అతనికి అందిస్తున్నారు అనే దాని మీద నాకు నా ఓన్ డౌట్స్. కొంత ఏదో వర్క్ చేస్తున్నారన్న ఒక ఫీలింగ్ అయితే ఒకటి వినబడుతుంది. ఏం వర్క్, ఏం జరిగింది చెప్పండి ఒక మాట. మీకేమనిపించింది ఓవరాల్? చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఈ 1 మంత్ తర్వాత ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు ఎక్కడికి పోయినా కానీ ఇవాళ మీరున్నారు నేనున్నారు, మనం బాహాటంగా వచ్చిన ప్రతి ఫోన్ ఎత్తే పరిస్థితి ఉందా? ఫోన్ చేసి బూతులు తిడుతున్నారా లేదా? ఏదిరా మా రైతు బంధు, ఏదిరా మా రేషన్ కార్డు. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం రిప్రజెంటేషన్స్, దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఎన్ ఎన్యూమరేషన్ ఆఫ్ హూ ఇస్ ద రియల్ బెనిఫిషరీ అనే దానికి ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ లాడబుల్ స్టెప్. I agree, but those who are already enrolled, those who have been beneficiaries, వాళ్ళకైతే ఈ 2 కార్యక్రమాలు ఇమీడియట్గా అమలు జరపాలా? ఏమండి ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉంది, లేకపోతే మిగతా ఇప్పుడు కోకాపేట భూములున్నాయి, దాన్ని అయితే మనము సిబిఐకి వేయాలి కదా. కోకాపేట భూముల కుంభకోణం ఎంత చిన్నది అది. రేవంత్ రెడ్డి గారు స్వతహా సిబిఐ డైరెక్టర్ దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. మరి ఇప్పుడు మనం దాన్ని కూడా జ్యుడిషియల్ కమిషన్ రిప్రజెంట్ అంటే బీఆర్ఎస్లో జరిగిన ప్రతి అవినీతిని ఆ జ్యుడిషియల్ కమిషన్కి అటాచ్ చేస్తారా ఏంది? అంటే దీన్ని బట్టి అసలు ప్రజలకు అనుమానాలున్నాయి. అంటే ఏ విషయంలో కూడా ఇదమిద్దంగా నేను ఈ రకంగా చేస్తాను, ఒక్క మైకులు పట్టుకున్నప్పుడు మాత్రం జరిగిన అవినీతిని కక్కిస్తాం వాళ్ళు కక్కులేదు, వీళ్ళు కక్కుతున్నారు. నా బాధ అది. కక్కించడంలో నిజాయితీ కనపట్లేదు, పరిపాలనలో ఆ దుందుడుకుతనం కనబట్టలేదు. ఒక యువకుడికి ముఖ్యమంత్రి ఇచ్చినాము, ఉరుకులు పరుగులు ఎత్తిస్తాడు పరిపాలనను అనేటువంటి భావన అది ఎందుకో రావట్లేదు. దీన్ని ఆయన మార్చుకోవాలా. ఇప్పుడు 4 తరాలు కనీసం ఎంత తక్కువ ఆయన కనుక మంచిగా పరిపాలన చేస్తే రేవంత్ రెడ్డికి ఒక 2 టర్ముల ముఖ్యమంత్రి పదవి అనేది ఈజీగా వస్తుంది, ఆయన కనుక నిజాయితీగా పనిచేస్తే. కానీ మ్యానిపులేషన్స్ వల్ల జరగదు. సారీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ మ్యానిపులేషన్స్. వాడిని సంతృప్తిపరచడానికి పనిచేసు, వీని సంతృప్తిపరచ, వీని వెంట పట్టుకోతా, వాని వెంట పట్టుకోతా. నో, సారీ, యు ఆర్ లీడింగ్. నీ చేతిలో ఈనాడు స్టీరింగ్ ఉంది. యూ షుడ్ స్టీర్ ది పార్టీ టువర్డ్స్ ది సక్సెస్. అంతేగాని ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవడం నేర్చుకోండి. 10 మందిని కన్సల్ట్ చేయాలా వైల్ టేకింగ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. దిస్ వాట్ వీఆర్ టాట్ ఇన్ పాలసీ ప్లానింగ్లో. ఏం చెప్తారు అంటే you have to take into consideration every factor that might contribute for taking a good decision. Andarni consult cheyi, but at the end of the day the mantle has fallen on you. You have to take a decision, ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోగలాలి. నో, ఒకవేళ ఫస్టే వచ్చేసి నథింగ్ డూయింగ్, అసలు ఇదంతా జరిగింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, దీన్ని ఈ రకంగా జరగడానికి వీల్లేదు, మేము ఆల్రెడీ వీ హ్యావ్ ప్రామిస్ దట్ వీ విల్ ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అని ఈ 5-6 అవినీతి కార్యక్రమాలు ఏవైతే మనము ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళామో వాటన్నిటి మీద టక్క సిబిఐ ఎంక్వైరీలకు ఆర్డర్ చేసి ఉంటే ఇవాళ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది, ప్రజాభిప్రాయం ఇంకో రకంగా ఉండేది. విల్ సీ అందుకే మనం ఇప్పుడే ఇంకా ఎక్కడి వరకు హౌ లాంగ్ విల్ యూ సీ? 100 days ఏదో అంటున్నారు సార్. ఇల్లు సంగతి పందిరి చెప్తా సార్. 100 days అంటున్నారు కదా. ఏం 100 days? 100 days ఫర్ వాట్? అలా కాదు, అవినీతి మీద యుద్ధానికి 100 days కాదు సార్. ప్రజాహితమైన పాలనకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ అమలుకు 100 రోజులు ఇవ్వగలం, కానీ అవినీతి పరుల మీద చర్యకు 100 రోజులు ఇవ్వడం అనేది జరగదు.